హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ దగ్గర క్లిక్ చేయండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఆది బ్లౌజ్తో ఎల్బో హ్యాండ్స్ని ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం కట్ చేసుకోవాలనుకున్న క్లాత్ని ఇలా ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని, ఈ ఓపెన్స్ రెండు మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకొని ఈ విధంగా 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. 10.5 ఇంచులు. ఇదే 10.5 ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, కింది వైపున పై వైపున ఖర్చుతో కలిపి మనకి హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. 11.5 ఇంచులు. ఇదే 11.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. మనం నార్మల్ హ్యాండ్కి అయితే చంక డౌన్ని 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటాం కదా, కానీ ఎల్బో హ్యాండ్కి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అంటే 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఎల్బో హ్యాండ్ అయినా సరే, 3/4 హ్యాండ్ అయినా సరే, ఫుల్ హ్యాండ్ అయినా సరే 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, నార్మల్ హ్యాండ్కి అయితే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి, ఎల్బో హ్యాండ్స్కి అయితే 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చంక డౌన్ కోసం ఇలా 3.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ చివరన ఈ విధంగా పట్టుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ కోసం ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవు వచ్చేసింది, హ్యాండ్ లూజ్ వచ్చేసింది. ఇప్పుడు చంక లూజు కొలుచుకోవాలి. చంక లూజ్ వచ్చేసి ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని చూసారు కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి చంక లూజ్ని కొలుచుకోవాలి. 7 ఇంచులు. చంక లూజ్ వచ్చేసి 7 ఇంచులు ఉంది. ఈ 7 ఇంచుల్ని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం చంక డౌన్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం నార్మల్ హ్యాండ్కి అయితే ఈ చంక డౌన్ మార్కింగ్ని అలాగే హ్యాండ్ లూజ్ మార్కింగ్ని కలిపి ఇలా లైన్ డ్రా చేసుకుంటాం కదా, కానీ ఈ ఎల్బో హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోకూడదు. మీ దగ్గర ఇలా కర్వ్ స్కేల్ ఉంటే కనుక చూడండి, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలుపుకోవాలి. అలా కాకుండా మనం ఈ స్కేల్తో ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాం అనుకోండి, చూసారు కదా, ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మీకు తేడా అయితే కనపడుతుంది కదా, ఒక 1/2 ఇంచ్ పైన అయితే మీకు తేడా అయితే కనపడుతుంది. ఇలా మనం స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నామంటే మనకి ఫిట్టింగ్ అనేది సరిగా రాదండి. ఎప్పుడైనా కూడా ఎల్బో హ్యాండ్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా కరువు ఉండేలాగా మనం లైన్ని డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. మరలా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కిందకి ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. చూసారు కదా, మనకి హ్యాండ్కి చంక రౌండ్ వచ్చేసింది కదా, ఈ హ్యాండ్ చంక రౌండ్ని ఆది బ్లౌజ్తో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్తో ఎలా కొలుచుకోవాలి అంటే చూడండి, ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని మనకి కుట్టు కనపడుతుంది కదా, హ్యాండ్ జాయింట్, ఈ కుట్టు మీదనే ఇలా చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. 8.5 ఇంచులు. హ్యాండ్ చంక రౌండ్ వచ్చేసి 8.5 ఇంచులు ఉంది. ఇదే 8.5 ఇంచులు ఇక్కడ కూడా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా సరిపోయింది 8.5 ఇంచులు. ఇప్పుడు కట్ చేసుకుందాం.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. మీ దగ్గర మార్కర్ వీల్ ఉంటే కనుక మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదనే ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నామంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్కి కూడా మార్కింగ్ అనేది పడిపోతుందండి. మనం సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు కరెక్ట్గా ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదా, ఇవి వచ్చేసి 4 మడతలు కదా. ఇలా ఓపెన్ చేసేసుకొని 2 మడతలకి లోతు తీసుకోవాలి. లోతు తీసుకునేటప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం లోతు తీసుకోవడం కోసం ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఎవరికైనా సరే మనం లోతు తీసుకునేటప్పుడు 1/2 ఇంచ్ ఉండేలా చూసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఒక టక్స్ పెట్టుకోవాలి. ఆది బ్లౌజ్తో ఎల్బో హ్యాండ్స్ని ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.